నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మన సనాతన ధర్మం ప్రకారం, మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకి ఎలాంటి సందేహాలు ఉన్నా గ్రహాలకు సంబంధించి కానీ, ప్రత్యేకమైన పర్వదినాలకు సంబంధించి కానీ, ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా వనజక్క ఎంతో చక్కగా రెమెడీస్ అందిస్తూ ఉంటారు కదా. మరొక చక్కటి ప్రశ్నని వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, ఈ శనివారం వచ్చేది శని త్రయోదశి కదా. అంటే త్రయోదశి శనివారం కలిసి వస్తే శని త్రయోదశి. అయితే ఈ శని త్రయోదశి సాధారణంగా వస్తూ ఉంటుంది, అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఏ మనిషికైనా శనిగ్రహ దోషాలు మనకున్నాయి, సో పర్టికులర్గా అనేది ఎలా తెలుసుకోవాలి, ఈ శని త్రయోదశిని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలంట? అంటే శని త్రయోదశికి ఎలా అంటే, ఎవరికైతే శనిగ్రహ దోషాలు ఉన్నాయో వాళ్ళకి జాతక ప్రకారం మనకు బాగోలేనప్పుడు అందరికీ తెలుసు, మనం పూజలు చేయించుకోవాలి, దానాలు చేస్తాము. ఏ శనివారం, కొంతమంది 7 శనివారాలు టెంపుల్కి వెళ్తారు, కొంతమంది ప్రతి శనివారం గుడికి వెళ్తారు. లేదు ఇలా స్పెషల్ డే శని త్రయోదశి వచ్చినా, శని జయంతి వచ్చినప్పుడు అయినా మనం పూజలు అవి చేయించుకుంటూ ఉంటాం. అయితే మన లైఫ్లో శని మనకు అనుకూలంగా లేడు అని కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండదు, కొంతమందికి ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ జాతకాలు చూపించుకోరు, జాతకాలను నమ్మరు, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే, చిన్న ఎగ్జాంపుల్, మనం అందరం ఒక ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి దర్శనానికి వెళ్తాం కదా. అట్లా వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దర్శనం అయిపోతారు, ఒక్క మనిషికి కానీ ఏదో కారణాల చేత వాళ్ళు దర్శనం చేసుకోలేరు. నిజంగా కదా, అది భగవంతుడు అనుగ్రహం లేదు అనో ఏదో కాదు, శనిగ్రహ అనుకూలంగా లేదు అని ఒకటి, అది ఒక ఇండికేషను. ప్లస్ మనం అందరం కలిసి ఏదో ఊరు వెళ్ళినప్పుడు మన ఇంట్లో దొంగలు పడతారు, అదొకటి. ఇవన్నీ చిన్న చిన్న ఇండికేషన్స్ అనమాట. అంటే నాకు తెలిసి నా అబ్జర్వేషన్లో నేను చేసిన చిన్న అనాలిసిస్లో ఇలా చేసి, నేను కూడా ఆ ప్రాసెస్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నాను జాతకాలు ఇవన్నీ ఎలాగా ఏంటి అవన్నీ ఆ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి అలాగా దొంగలు పడతారు. లేకపోతే కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు కారణాలు కూడా శనిగ్రహం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడము, మనకి నిద్ర రావడము, నీట్గా ఉండాలనిపించకపోవడము, అండ్ మాటికి ఒకసారి చిరాకు పడడం అందరి మీద. అంటే ఏ మాట అన్నా మనకు కోపం వచ్చేసి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కూర్చొని మీరు ఏదైనా ఒక పని మొదలు పెడదాము అనుకోగానే మీకు ఫస్ట్ వచ్చేది నిద్ర కదా. ఆ నిద్రని కూడా జయించలేమన్నమాట. మామూలుగా ఏంటంటే పురాణాల్లో కానీ అందులో ఏం చెప్తారంటే, మనం నిద్రని ఎప్పుడైతే జయించగలుగుతామో, మన నిద్రని ఆకలిని ఈ రెండింటిని జయిస్తే వాళ్ళ లైఫ్లో బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు అంటారు. కానీ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ నాకేమనిపిస్తుంది అంటే, ఆ నిద్ర ఎంత నిద్ర పోవాలో అంత నిద్ర పోవాలి. 8 hours 6 hours 8 hours నిద్రపోవాలంటే నిద్రపోవాలి, అది ఓకే, అదొకటి. అయితే అందుకని అయ్యప్ప స్వామి దీక్షలు వేసుకున్నప్పుడు చూడు, వాళ్ళ నిద్ర ఆకలి రెండు వాళ్ళు తినరు ఎక్కువ, అండ్ నిద్ర కూడా సరిగా పోరు, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ పూజలు ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకి శని బాగోలేదు, శనిగ్రహం అనుకూలంగా లేదు అన్నప్పుడు ఇవన్నీ అనమాట. గుడికి వెళ్తే చెప్పులు పోతాయో, లేకపోతే మనం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళి ఏదైనా నువ్వు ఏదైనా ఒక షేర్లో ఇన్వెస్ట్ చేయాలనగానే అప్పుడే ఆ షేర్ ప్రైస్ పెరిగిపోవడమో, లేకపోతే అది క్లోజ్ అయిపోవడమో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే అదొక ఇది అనమాట. శని యాక్టివ్గా ఉండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంది అట్లా. అండ్ డబ్బులు పోతాయి. ఒక ఆవిడ మనకు బాగా తెలిసిన ఆవిడ, వాళ్ళకి అస్సలు ఆవిడకి బాగాలేదు ఈ టైం అనమాట. కొంచెము శనిగ్రహం అనుకూలంగా లేదు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో ఇబ్బంది. సో ఆవిడ ఏం చేశారంటే, ఎక్కడో వెళ్ళి డబ్బులు అప్పు తీసుకొచ్చారు. అయితే ఆవిడ అప్పు తీసుకొచ్చిన డబ్బులు కూడా పోయినాయి అనమాట. అంత అప్పు తీసుకొచ్చి ఆవిడ ఎక్కడో మార్కెట్కి వెళ్తే మొత్తం డబ్బులు పోయినాయి. ఆవిడ పర్సులో పాపం ఎవరైతే ఇచ్చారో ఆ పర్సులో అట్లా పెట్టుకొని ఎక్కడో ఇంకా చాలా రోజులకి అప్పు దొరికింది అంటే, ఏదో వాళ్ళ ఇంట్లోకి ఏదో కొందామని ఆ డబ్బులు పోయినాయి ఆవిడకి. సో అలా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైతే అంటే మన చేతి దాకా వచ్చినది కూడా మన నోటి వరకు వెళ్ళకుండా ఉండడం, ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. మనం పడిపోవడము, లేకపోతే ఏదో ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అంటే ఒక శని ఒకటే కాదు, రాహు కూడా. కానీ రాహుకేతువులు కూడా ప్రభావం వల్ల కూడా ఇలా అవుతుంది. కానీ మేజర్గా మనకి శనిగ్రహం అనుకూలంగా లేనప్పుడు అలా అవుతూ ఉంటుంది. అయితే మన జాతకాల్లో శనిగ్రహం అనుకూలంగా లేకపోయినా మనం ఏం చేస్తాము, మనకి ఎవరికైనా ఇప్పుడు ఏదైనా బాగోలేదు, ఒక బాస్ తోటి మన రిలేషన్షిప్ బాగాలేదు, కొన్ని మంచి పనులు చేసి ఆయన దృష్టి మన మీద పడేలాగా
కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్కి నువ్వు అంటే ఇష్టం అట్లా ఉంటుంది కదా. ఒక ఎంప్లాయీ సరిగా పని చేయట్లేదు, ఆ పని చేయని ఎంప్లాయీ మీద మనం ఎప్పుడు చూడమన్నమాట, అట్లానే వదిలేస్తూ ఉంటాం. బాస్ని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే మనం ఏం చేయాలి, మనం ఇంప్రూవ్ అవ్వాలి, మన బిహేవియర్ మార్చుకోవాలి. శని యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, శని అనుకూలంగా లేనప్పుడు మన డిసిప్లిన్ మొత్తం పోతుంది. టైంకి లేగము, టైంకి తినము, టైంకి ఆఫీస్కి వెళ్ళము, ఇవన్నీ కూడా అవే అనమాట. ఒకవేళ టైంకి బయలుదేరినా ఎక్కడో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతాం, ఇవన్నీ ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్. సో ఇవే అనమాట మనకి శనిగ్రహం అనుకూలంగా లేదంటే ఎన్నో ఉంటాయి లైఫ్లో. ఇవన్నీ మనం టైంకి ఆఫీస్కి వెళ్ళలేము, ఒకవేళ వెళ్ళాలని బయలుదేరినా ఎక్కడో ఇరుక్కుపోతాం, ఇంపార్టెంట్ మీటింగ్కి మీరు అటెండ్ అవ్వలేరు, అన్నీ అరేంజ్ చేసుకున్నాక లాస్ట్ మినిట్లో మీరు ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్ళలేము. సో ఇన్ని ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే మనకు అర్థమైపోతుంది, జాతకం కూడా చూపించుకోక్కర్లేదు, ఓకే అన్నీ ఇలా అవుతున్నాయి నా లైఫ్లో, సరే ఇప్పుడు నేనేం చేయాలి. సో రోజు ఏంటంటే మనం ఎలా అయితే మన బాస్ మన మీద కోపంగా ఉన్నప్పుడు ఆ బాస్ని ప్లీజ్ చేయడానికి మనం రకరకాల, శని భగవానుడు అంటే జడ్జ్, మనందరికీ జడ్జ్ చేసే మన తప్పు ఒప్పులు అన్నీ ఎంచే ఒక పవర్ఫుల్ భగవంతుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ఇప్పుడు మనం ఏవైతే ఆయనకు నచ్చని పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏమేమి నచ్చవు, లేట్గా నిద్రపోతాము, మనం ఆయన ప్రభావం ఉంది కాబట్టి మనం పొద్దున్న 5 గంటలకు లేవలేము ఏమైనా కానీ. నిజమే అక్క, సీరియస్ గా లేవలేకపోతున్నాను నేను ఒక్క విషయంలో మాత్రం. అసలు ఇంతకు ముందు బాగా లేచేదాన్ని, ఈ మధ్య అసలు లేవాలన్నా లేవలేకపోతున్నాను. సో డెఫినెట్ గా ఉంటుంది. సో అందుకని ఏంటంటే పట్టుదలతోటి లేచి కూర్చోవడం. ఎలా అక్క, లేవాలి, ఆయన ఉన్నారు కదా ఆల్రెడీ, ఉంటే లేవాలన్నమాట. ఓకే నేను ఈరోజు లేచి భగవంతుడు ఆరాధన చేస్తాను, ఏదైనా ఒక మంచి పని చేస్తాను, పూజ ఒకటే కదా, లేవాలంతే, రెమెడీ ఏం లేదు, లేవాల్సిందే. 5 గంటలకు అలారం పెట్టుకున్నా అంటే లేవాలి, లేచి కూర్చొని నెక్స్ట్ స్టెప్ వేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అబ్బా అలారం ఆపేసి పడుకోవడం కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లేచి కూర్చొని ముందుకు ఒక 4 అడుగులు ముందుకు వేయాలి. దాని తర్వాత ఇంట్లో పనులు ఏ చీపురు తీసుకుంటావో, ఇంట్లో వాకిలి కల్లాపు చల్లుకుంటావో, నీ ఇష్టం, అదంతా 4:30కి లేవాలన్న నాకు కళ మాత్రం నెరవేరట్లేదు. రేపు నుంచి అవ్వాలి ఈ వీడియో చూసిన తర్వాత చేసి మార్నింగే లేచి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే అనుకూలంగా లేదో ఫస్ట్ ఇంటి శుభ్రం ఒకటి చాలా ఇంపార్టెంట్. విప్పేసిన బట్టలు వేసుకోకుండా ఉండడము, మాసిపోయిన బట్టలు వేసుకుంటారు చాలామంది, ఇప్పి అదే తగిలించి అదే వారం రోజులు వేసుకుంటూ ఉంటారు. అట్లాంటివి మాత్రం ఎవరైనా కానీ అట్లాంటివి చేయకండి, ఆరోగ్యపరంగా కూడా అది మంచిది కాదు. ఓకే, అండ్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉతికిన బట్టలు వేసుకోవడము, మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానాలు అవన్నీ చేసుకొని భగవంతుడి దగ్గర ఒక దీపం పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తూ ఈ శని త్రయోదశికి ఇప్పుడు ఈ సిమ్టమ్స్, నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఉంటుంది కదా, రోజు నాకు మా బాస్తో తిట్లు పడుతున్నాయి, నా ప్రొఫెషన్లో నేను ముందుకు వెళ్ళట్లేదు, ఎప్పుడు చూసినా రోజు ఆఫీస్కి లేట్ వెళ్తాను, నిద్ర లేవాలన్నా లేగలేకపోతున్నాను, ఏ వస్తువు ఊరికే కార్ తాళాలు పోతున్నాయి, బండి తాళాలు పడతాయి, నేను ఎక్కడ పెట్టానో మర్చిపోతూ ఉంటాను, పేర్లు మర్చిపోతూ ఉంటాను, ఇట్లా లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇట్లాంటివన్నీ ఉన్నవాళ్ళు కొంచెం టైం తీసుకొని ఈ శనివారం రోజు శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఆ రోజు చేయాల్సిన పూజలు దానాలు అవన్నీ చేసి, ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, మనకి బాగా కష్టంగా ఉన్నప్పుడు, ఇప్పుడు శనిగ్రహ పూజలు ఎలా చేయాలో అందరికీ తెలుసు, గుడికి వెళ్తే పంతులు గారే చెప్తారు, ఈ దానాలు చేయండి, ఇలాగ మీరు తైలాభిషేకం చేసుకోండి, నల్లటి వస్త్రం ఏదైనా దానం ఇవ్వండి, నల్ల నువ్వులు ఇవన్నీ దానం ఇచ్చి ఆ రోజు దానాలు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి కాళ్ళు అవి కడుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం మీరు అది కొంచెం అంటే ఎవరికైతే అలవాట్లు ఉంటాయో ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ తినకుండా, తాగకుండా, నాన్ వెజ్ అవన్నీ తినకుండా ఉంటే మీకు రెగ్యులర్గా ఎప్పుడు శని త్రయోదశి వచ్చినా అప్పుడు మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం. లేదు ప్రతి శనివారము ఈ శనిగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళకి హనుమాన్ చాలీసా ఒక రామబాణం లాంటి ఉపాయం అన్నమాట. అయితే హనుమాన్ చాలీసా మనకి తులసీదాస్ గారు రాశారు. ఎప్పుడు రాశారు అంటే, ఆయనని అక్బర్ జైల్లో పెట్టేసినప్పుడు ఆయనని రక్షించడానికి ఆయన ఈ హనుమాన్ చాలీసా రాశారు. ఎన్ని రోజులు పట్టింది ఆయనకి హనుమాన్ చాలీసా రాయడానికి? 40 రోజులు పట్టింది, మండలం రోజులు పట్టింది. ఆ మండలం రోజుల్లో ఇది అంటే అదే స్టోరీ అనమాట. ఆ మండలం రోజుల్లో ఈయన ఈ హనుమాన్ చాలీసా కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు వానర సైన్యం వచ్చేస్తుంది ఆయనను విడిపించడానికి, హనుమంతుడు డైరెక్ట్గా. దాని తర్వాత ఆ రాజు తెలుసుకుంటాడు, ఓకే ఈయనదేమీ తప్పులేదని ఆయనని తులసీదాస్ గారిని వదిలేస్తారు. అంటే అంత కష్టంగా ఉన్నప్పుడు ఆయన తలుచుకున్నది రాముడిని కాదు, తులసీదాస్ రామభక్తుడు, కానీ హనుమాన్ చాలీసా రాశారు కదా. ఆ హనుమాన్ చాలీసా రాసినప్పుడు ఏమైంది, హనుమంతుడే స్వయాన వచ్చి ఆయనను విడిపించారని 40 హనుమాన్ చాలీసా 40 లైన్స్ ఉంటాయి.
అందుకని ఏంటంటే ఒక మండలం రోజులు ఎవరికైనా బాగా కష్టంగా ఉంటే మాత్రం 41 days ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా చదివి శనివారం పూట నియమం తప్పకుండా టెంపుల్కి వెళ్ళడం. అలా వెళ్తే కనుక మీకున్న శనిగ్రహ దోషాలు అవన్నిటి నుంచి బయటపడిపోవడానికి చాలా చిన్న రెమెడీ. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవచ్చు మనం. లేదు బాగా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేను ఏవైతే లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్పాను కదా, ఆఫీస్లో ఇబ్బందులు ఇవన్నీ, అట్లా ఎవరున్నా నువ్వు కూడా లేవగానే ఫస్ట్ స్నానం చేసుకొని హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేస్తే ఆ బద్ధకం అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి తప్పకుండా. ఇవన్నీ చాలా మనం ఈజీగా చేసుకోదగ్గ ఇది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు జమ్మి చెట్టు దగ్గర ఈరోజు రావి చెట్టు దగ్గర పూజ చేయడం, జమ్మి చెట్టు దగ్గర పూజ చేయడం చాలా చాలా బాగుంటుంది అనమాట. చేసుకుంటే మనకున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో, అండ్ ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ప్రాబ్లం అన్నా అందులోంచి బయటకు వచ్చే శక్తి మనకు భగవంతుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. మనలో ఆ పవర్ ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి భయపడిపోవడం, ఇబ్బంది పడడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం చేయకుండా మనకి అందుబాటులో ఉన్న ఈ చిన్న చిన్న రెమెడీస్ భక్తితోటి నమ్మకంతో చేస్తే తప్పకుండా మనందరికీ మంచి జరుగుతుంది. చాలా 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 మంది కళ్ళు తెరిపించేశారు అక్క. అండ్ నిజంగా అంటే మనకు తెలియకుండానే మనం ఈ దోషాలతో బాధపడుతున్నాం. సో వాటన్నిటికీ మంచి రెమెడీ కూడా చెప్పారు వనజక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. సో చూసారు కదండి, మరి అంటే వనజక్క చెప్పిన లిస్ట్ జాబితాలో మరి మీరున్నారా? సో డెఫినెట్గా ఆ దోషానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నామనే అర్థం. సో నేనైతే ఒక విషయంలో ఉన్నా, నేను ఫిక్స్ అయ్యాను. సో చేసుకుంటే మంచిదేగా, చిన్న రెమెడీ, చాలా సింపుల్ రెమెడీ, దీనికి ఎలాంటి ఖర్చు కూడా లేదు. సో ప్రతి ఒక్కళ్ళు అలా వనజక్క చెప్పిన రెమెడీస్ చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని, మంచి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పర్సనల్గా కూడా చాలామంది వనజక్క అపాయింట్మెంట్ కావాలి, పర్సనల్గా మాకు టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఒక్కసారి మాకు రెమెడీ ఇస్తే బాగుంటుందని అడుగుతున్నారు. మరి ఎవరెవరైతే పర్సనల్ రెమెడీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.